హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ పూర్ణిమ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ పూర్ణిమ వ్లాగ్స్. ఈ వీడియోలో మనం పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి కోటప్ప కొండని విజిట్ చేయబోతున్నామండి. ఈ కోటప్ప కొండని త్రికోటేశ్వరం అని కూడా అంటూ ఉంటారు. ఈ కోటప్ప కొండ పుణ్యక్షేత్రం మనకి గుంటూరు నుంచి 62 కిలోమీటర్లు, అలానే నరసరావుపేట నుంచి 20 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది. ఈ కోటప్ప కొండ మీద మనకి పరమశివుడు త్రికోటేశ్వర స్వామిగా దర్శనం ఇస్తారండి. అండ్ అలానే ఇక్కడ త్రికోటేశ్వరం అనే పేరు ఎలా వచ్చింది అంటే, ఇక్కడ 3 కొండలు ఉంటాయి. ఒకటి విష్ణు శిఖరము, రుద్ర శిఖరము, అలానే బ్రహ్మ శిఖరము. ఈ 3 కొండల్లోనే త్రిమూర్తులను చూసుకుంటుంటారు ఇక్కడి గ్రామస్తులు. ఈ కోటప్ప కొండ స్థల పురాణం అండ్ అలానే ఇక్కడ ఉన్నటువంటి 3 శిఖరాలలో ప్రతి ఒక్క శిఖరానికి కూడా చాలా ప్రత్యేకమైనటువంటి చరిత్ర ఉందండి. ఆ విశేషాలన్నీ మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ఇక్కడి ఉన్నటువంటి 3 శిఖరాలలో ఒకటైనటువంటి విష్ణు శిఖరం మీద శ్రీ మహావిష్ణువు స్వయముగా పరమేశ్వరుని పూజించారనేసి, దానికి ప్రతీకగా అక్కడ ఒక శివలింగం పెట్టుకొని పూజించారు. దాని పాపనాశేశ్వరుడుగా అని అంటూ ఉంటారు. అక్కడ ఒక నీటి గుండం కూడా ఉంటుందండి. దాన్ని పాపనాశ తీర్థం అని అంటూ ఉంటారు. అందులో స్నానం ఆచరిస్తే మనకి ఉన్న పాపాలు తొలగిపోతాయని ఇక్కడి వాళ్ళ నమ్మకం. రెండవ శిఖరమైనటువంటి బ్రహ్మశిఖరం మీదే ప్రజెంట్ ఉన్నటువంటి కోటప్పకొండ త్రికోటేశ్వర ఆలయం ఉంటుందండి. గుడిని అండ్ అలానే మిగతా రిమైనింగ్ టెంపుల్స్ అండ్ ఇక్కడ ఐడిల్స్ కూడా చాలా బాగుంటాయి. పెద్ద పెద్ద దేవుడి విగ్రహాలు ఇవన్నీ ఉంటాయి, రకరకాల విగ్రహాలు ఉంటాయి. ఇవన్నీ కూడా నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఇవన్నీ కూడా బ్రహ్మశిఖరం మీద ఉంటాయండి. అండ్ అలానే ఇంకొక శిఖరం వచ్చేసి రుద్రశిఖరం. పాత కోటేశ్వరుని టెంపుల్ అంటే పాత శివాలయం వచ్చేసి రుద్రశిఖరం మీద ఉంటుందట. ఈ బ్రహ్మశిఖరంకి రుద్రశిఖరంకి మధ్యలో ఒక దారి ఉంటుంది. అది అడవి గుండా ఉంటుంది. అక్కడికి చాలామంది నడిచి వెళ్తూ ఉంటారు. ప్రాపర్ దారి అయితే లేదు, కానీ ట్రెక్కింగ్ లాగా కొండ గుట్టల మీద రాళ్ళ మీద నడుచుకుంటూ కాలినడకన వెళ్తూ ఉంటారు. మనకి అక్కడ దూరాన కనిపిస్తున్న కొండ మీద ఉన్నటువంటి టెంపులే మనం ఇప్పుడు వెళ్ళేటటువంటి కోటప్ప కొండ త్రికోటేశ్వర ఆలయం. మనం ఇప్పుడు ఆల్మోస్ట్ రీచ్ అయిపోయామండి. ఇక్కడ మీకు కనిపిస్తున్న ఆర్చ్ ఇది ఉంది కదా, ఈ ఆర్చ్ గుండా మనం లోపలికి వెళ్తే నడక మార్గం ఉంటుంది. మీకు అక్కడ పైన వైట్గా కనిపిస్తున్న టెంపుల్ అండ్ అలానే ఈ ఆర్చ్ గుండా వెళ్తే మనం మెట్ల మార్గం ద్వారా మనం పైకి చేరుకోవచ్చు. అక్కడ నుంచి మనము ఆ మెట్ల మార్గం కాదు, వెహికల్ వెళ్ళాలి, ఘాట్ రోడ్ వెళ్ళాలి అంటే అక్కడ నుంచి కొద్దిగా లెఫ్ట్ తీసుకున్నామంటే మనకి ఇలా శివ పార్వతులు విత్ వినాయకుడు కుమారస్వామి కనిపిస్తారండి. అక్కడ నుంచి మనకి రైట్ సైడ్లో ఘాట్ రోడ్కి ఎంట్రీ ఉంటుంది. ఘాట్ రోడ్ ఎంట్రీకి అయితే 30 రూపీస్ తీసుకున్నారండి. పైకి వెళ్ళేవి అలానే కిందకు వచ్చే వెహికల్స్ కూడా ఒకటే లైన్లో వస్తాయి కాబట్టి కొంచెం సేఫ్గా డ్రైవ్ చేయాలి. మనకి కొండపైన ఎన్విరాన్మెంట్ అలానే చుట్టుపక్కల వ్యూ ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో పైకి వెళ్ళే రూట్ కూడా అంతే ఇంట్రెస్టింగ్గా ఆహ్లాదకరంగా ఉంటుందన్నమాట. చుట్టుపక్కల అంతా గ్రీనరీగా ఎత్తైన కొండల మధ్య చాలా చక్కగా ఉంటుంది. మనం అలా ఘాట్ రోడ్లో కొంచెం ముందుకు వెళ్ళగానే 2-3 మలుపుల తర్వాతనే మనకి బ్రహ్మదేవుని విగ్రహం కనిపిస్తుందండి. చాలా పెద్దది, చాలా బాగుంటుంది కూడా. ఇక్కడ ఈ విగ్రహాల వెనకకి వెళ్ళడానికైతే దారి అయితే లేదు, కానీ మనం ఇక్కడ కాసేపు టైం స్పెండ్ చేసి ఇక్కడ నుంచి ముందుకు వెళ్ళిపోవాలి. అలా బ్రహ్మదేవుని దగ్గర కాసేపు టైం స్పెండ్ చేసి ఇంకాస్త ముందుకు రాగానే చెట్ల మధ్యలో మహావిష్ణువు విగ్రహం కనిపిస్తుందండి. ఈ మహావిష్ణువు విగ్రహం కూడా చాలా పెద్దది. ఈ విగ్రహం వెనకకి వెళ్ళడానికి కూడా దారి ఏమీ లేదు. దారి అంతా మొత్తం చెట్లతో నిండిపోయి మొక్కలు పూలు అంతా నిండుగా నిండిపోయి ఉందన్నమాట. చాలా బాగుంది విగ్రహం కూడా చూడడానికి. ఇక్కడ కూడా కాసేపు టైం స్పెండ్ చేద్దాం. స్వామి కాళ్ళు పడుతున్నాడు అంతే కదమ్మా. కాదు, స్వామి చాలా పనులు చేస్తూ ఉంటాడు, అందరినీ చూస్తూ ఉంటాడు కదా, అందుకని చెప్పేసి కాళ్ళు పడతా ఉన్నాడు.
మహావిష్ణువు విగ్రహం దగ్గర నుంచి ఇంకొంచెం ముందుకు వచ్చాము అంటే మనకి పార్క్ అలానే వనవిహారీ కనిపిస్తాయండి. పార్క్లో కాసేపు పిల్లలతో టైం స్పెండ్ చేయొచ్చు. అలానే వనవిహారీలో కుందేళ్ళు, నెమళ్ళు, ఇంకా కొన్ని చిన్న చిన్న జంతువులు అవి ఉంటాయంట. మనం ఇవన్నీ రిటర్న్లో కవర్ చేసుకుందాము. ఇక్కడ నుంచి ఇంకొంచెం పైకి వెళ్ళాము అంటే మనం కోటప్పకొండ మెయిన్ టెంపుల్ రీచ్ అవ్వచ్చు అనమాట. అండ్ దానికంటే కూడా ముందు టెంపుల్ కంటే కూడా ఇంకొంచెం ముందర మనం ఘాట్ రోడ్లో వెళ్ళే టైంలోనే మనకి రైట్ సైడ్లో లక్ష్మీదేవి, పార్వతీదేవి అలానే సరస్వతీదేవి ఉన్నట్లుగా ఒక చిన్న మందిరం లాగా కనిపిస్తుంది అనమాట. అక్కడ ఒక గుడిసెలాగా ఉండి దాంట్లో కొంత కూర్చోడానికి లాగా సీటింగ్ అరేంజ్ చేసి ఉంటుంది. అక్కడ ఏంటంటే మనం ఎర్లీ మార్నింగ్ అలా వస్తాం కదా, ఎవరైనా తినడానికి బ్రేక్ఫాస్ట్ అలాంటివి తెచ్చుకున్నప్పుడు అక్కడ కూర్చొని తింటుంటారు. సో మనం అలా ఘాట్ రోడ్ నుంచి పైకి అయితే రీచ్ అయిపోయామండి. ఇలా మనం పైకి రాగానే మనకి ఒక పార్కింగ్ ఏరియా కనిపిస్తుంది, టెంపుల్ పార్కింగ్ ఏరియా. చాలా వెహికల్స్ అకామిడేట్ చేస్తుంది. అండ్ అలానే ఇక్కడ పైన కూడా మనకి చాలా విగ్రహాలు ఉంటాయండి. వినాయకుడు, దక్షిణామూర్తి, ఇలా చాలా విగ్రహాలు కనిపిస్తాయి అన్నమాట. ఇక్కడ ఉండే విగ్రహాలన్నీ కూడా చాలా పెద్ద పెద్ద సైజులో ఉంటాయి. అండ్ ఇక్కడ అలానే కూర్చున్నటువంటి దక్షిణామూర్తి విగ్రహం, శివుని విగ్రహం, శివలింగం, ఇలా ఇవన్నీ కనిపిస్తాయి అన్నమాట. అండ్ ఇక్కడ కోతులు అయితే చాలా ఉన్నాయండి, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మనం అటు నుంచే వచ్చామండి. అక్కడ మనకు కనిపిస్తుందంతా పార్కింగ్ ఏరియా. అండ్ అలానే ఇక్కడ వచ్చేసి మనకి చెప్పుల స్టాండ్, పూజ కోసం పూజా ద్రవ్యాలు, టెంకాయలు ఇవన్నీ ఉంటాయన్నమాట. అండ్ అలానే ఇక్కడ మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు అభిషేకాలు కూడా జరుగుతూ ఉంటాయి. దానికి కావాల్సిన వస్తువులు కూడా అవన్నీ ఇక్కడే మనకి లభిస్తాయి. వాటితో పాటు మనకి లాకర్ రూమ్ ఉంటుంది, చెప్పుల స్టాండ్ ఉంటుంది. అలానే మనం టిఫిన్ చేయాలి అనుకున్నా కూడా టిఫిన్ సెంటర్ కూడా ఉంటుందన్నమాట. ఈ పైననే మనకి అన్నదాన సత్రం కూడా ఉంటుంది. అండ్ అలానే వాష్రూమ్స్ కూడా ఉంటాయండి. మనకి టెంపుల్ ఎదురుగా ఒక పెద్ద నంది విగ్రహం అయితే కనిపిస్తుంది. మనం మెయిన్గా వెళ్ళే త్రికోటేశ్వర స్వామి టెంపుల్ పక్కన మనకి ఇంకొకటి దక్షిణామూర్తి టెంపుల్ కనిపిస్తుంది. అది చిన్న టెంపుల్ అనమాట. చిన్న మండపం లాగా ఒక టెంపుల్ ఉంటుంది. ఆ టెంపుల్ దక్షిణామూర్తి స్వరూపం ఉంటుందన్నమాట. అక్కడ నుంచి కొంచెం ముందుకు వచ్చామంటే మనకి దక్షిణామూర్తి, త్రికోటేశ్వర స్వామి శివాలయము, ఆనందవల్లి అమ్మ దేవస్థానం అని ఒకటి ఉంటుంది. మనకి ఇక్కడ కిందకి మెట్లు ఉంటాయండి. మనం కింద దిగి మెట్లకి వెళ్ళాము అంటే ఆనందవల్లిని దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడ ఆనందవల్లి ఎవరంటే మనకి ఈ కోటప్పకొండ స్థల పురాణం మొత్తం ఈ ఆనందవల్లి అమ్మవారి చుట్టూ తిరుగుతుందండి. పూర్వము దక్షయజ్ఞం తర్వాత సతీ వియోగంతో బాధపడుచున్నటువంటి పరమశివుడు మనశ్శాంతి కోసం భూలోకానికి వచ్చి ఈ కోటప్పకొండ మీద తపస్సు చేసుకుంటూ ఉంటారట అండి. ఈ కొండ దిగువన ఉండే గ్రామంలో ఆనందవల్లి అనే ఒక గొల్లబామ అమ్మాయి ఉంటుంది. మా రోజు పశువులు కాచుకోవడానికి కొండ మీదకి వచ్చి వెళ్తుండేదట. అలా ఆమె మందలోని ఒక ఆవు రోజు పక్కకి వెళ్ళేసి పరమశివునికి ఆ పాలు ఇచ్చేసి వచ్చేసేదనమాట. ఈ దూడకి పాలు సరిపోకపోవడంతో ఆనందవల్లికి డౌట్ వచ్చి ఒకరోజు చూద్దాము అనుకునేసి ఆవుని వెంబడిస్తుందట. అలా ఆమె వెంబడించినప్పుడు ఆవు పక్కకి పోయి ఆ యోగికి పాలు ఇవ్వడం చూసి ఇక్కడ నుంచి రోజు నేనే మీకు పాలు తీసుకొని వస్తాను, నేనే మీ ఆకలి తీరుస్తాను అని చెప్పి రోజు ఆమె దగ్గర ఉండేటటువంటి పాలు, పళ్ళు ఇలాంటివన్నీ పరమశివునికి తీసుకొని వచ్చి పెట్టేదట అండి. ఒకరోజు ఆనందవల్లి పాలు తీసుకొని వస్తూ కొండ మీదకి ఎక్కే టైంలో ఒక దగ్గర సేద తీరుతాము అనేసి ఆమె తీసుకొచ్చే పాలు వాటిని కాసేపు పక్కన పెడుతుందట. అప్పుడు ఒక కాకి వచ్చి వాటిని దొర్లించిందనేసి దానివల్ల ఆమె బాధపడుతూ ఉంటే ఆ యోగి రూపంలో ఉన్నటువంటి పరమశివుడు చూసి ఇక మీదట ఈ కొండ మీద కాకులు తిరగవు అనేసి ఆనందవల్లికి ఒక వరం ఇచ్చారు అనేసి అందువల్లనే ఇక్కడ కాకులు కనపడవు అని చెప్తుంటారు. అండ్ అలానే ఆ తర్వాత ఏంటంటే ఆనందవల్లికి పెళ్ళి గర్భవతి అయినది అని కొందరు చెప్తారు, లేదు పరీక్షించదలచి మాయా గర్భం ఇచ్చారు అనేసి చెప్తుంటారనమాట. రెండు కథలుగా ఉంది. ఎలా అయినా కూడా ఆమె గర్భం దాల్చినా కూడా ఆమె కొండను ఎక్కుతూ ఉండేది. ఇలా నిండు శూలాలు అయ్యే కొద్దీ ఆమె గర్భంతో కొండని ఎక్కలేక బాధపడుతూ స్వామి నేను కొండను ఎక్కలేకున్నాను, మీ ఆకలి తీర్చడానికి మీరు నాతో పాటు మా ఇంటికి వస్తే నేను రోజు మీకు సేవ చేసుకుంటాను అనేసి ఆనందవల్లి చెప్తుందట. అప్పుడు పరమశివుడు ఆమె మాటకి ఓకే అని చెప్పి ఆమెతో పాటు మీరు ముందు వెళ్తుండండి, మీ వెనక నేను వస్తాను, ఏమి జరిగినా కూడా వెనక్కి తిరిగి చూడొద్దు అనేసి ఆనందవల్లికి చెప్తారట. అలా ఆమె దాటుకుంటూ రుద్రశిఖరం దగ్గర నుంచి బ్రహ్మశిఖరం మీదకి వచ్చేటప్పటికి రుద్రశిఖరం మీద ఉన్నటువంటి పరమశివుడు ఒక్క ఉదుటిన రుద్రశిఖరం నుంచి బ్రహ్మశిఖరానికి దూకుతారట అండి. అప్పుడు దానికి దూకేటప్పటికి పెద్ద సౌండ్ వచ్చేటప్పటికి ఆనందవల్లి ఏమైందో ఏమో అనేసి గవక్కన వెనక్కి తిరిగి చూస్తుందట.
అలా ఆమె చూడగానే పరమశివుడు బ్రహ్మశిఖరం మీద శిలారూపం అయిపోయారు, అంటే శివలింగం అయిపోయారు అనేసి చెప్తుంటారు. అలా ఆ రూపంలో ఆయన్ని చూసినటువంటి ఆనందవల్లిని కూడా ఆయనలో ఐక్యం చేసుకొని నిన్ను కూడా ఆనందవల్లి అమ్మవారుగా నిన్ను ఇక్కడ పూజిస్తూ ఉంటారు. అండ్ అలానే నా దర్శనానికి వచ్చే భక్తులు ఫస్ట్ నీ దర్శనం చేసుకున్న తర్వాతనే నా దర్శనం చేసుకుంటారు అనే వరం కూడా ఆనందవల్లికి ఇచ్చారట అండి. అందుకే ఇక్కడ మనం త్రికోటేశ్వర స్వామిని దర్శనం చేసుకునే దానికంటే కూడా కొంచెం ముందుగా మనం ఫస్ట్ ఆనందవల్లిని దర్శనం చేసుకొని తర్వాతనే త్రికోటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవాలి. మీకు ఫస్ట్లో నడక మార్గం చూపించాను కదా అండి, ఆ నడక మార్గం గుండా వచ్చే వాళ్ళకి మెట్ల ద్వారా వస్తుంటారు కదా. ఫస్ట్ ఆనందవల్లి అమ్మవారి దేవస్థానం వస్తుంది. అక్కడ నుంచి మనం ఏ మెట్లయితే కిందకి దిగి వెళ్ళి ఆనందవల్లి దర్శనం చేసుకుంటున్నామో ఆ మెట్లు వాళ్ళు పైకి ఎక్కి వచ్చి త్రికోటేశ్వర స్వామిని దర్శనం చేసుకుంటారనమాట. పరమశివుడు ఆనందవల్లిని తనలో ఐక్యం చేసుకునేటప్పుడు ఆనందవల్లి ఇలా అడుగుతారట అండి, మరి మనం ఎంతకాలం ఈ కొండ మీద ఉండబోతున్నాము, మనం ఎప్పుడు కొండ దిగువకి వెళ్తాము అనేసి ఆనందవల్లి అమ్మవారు అడిగినప్పుడు పరమశివుడు చెప్తారట, ఎప్పుడైతే 1,00,00,000 ప్రభలతో నా కొండకి భక్తులు వస్తారో అప్పుడు మనం కొండ దిగువకు వెళ్ళి ప్రజలకు దర్శనమిద్దాము అనేసి చెప్తారట. ప్రతి శివరాత్రికి ఇక్కడ ప్రభలతో పెద్ద ఎత్తున తిరునాళ జరుగుతుందండి. చాలా ఎక్కువ మంది జనం వస్తారు, చాలా క్రౌడీ ఉంటుంది. ప్రభలు కూడా ఒక్కొక్క ఊరి నుంచి ఒక్కొక్క ప్రభలాగా ఇలా పెద్ద పెద్ద ప్రభలు, కరెంటు మొత్తం లైటింగ్ అంతా చాలా గ్రాండ్గా జరుగుతుంటుంది. వీలైతే ఆ ప్రభల టైంలో అంటే మహాశివరాత్రి రోజున జరిగేటటువంటి తిరునాళ్ళని విజిట్ చేయండి, కానీ చాలా క్రౌడీగా ఉంటుందండి. మనకి ఇక్కడ ఆనందవల్లి అమ్మవారి దేవస్థానానికి వెళ్ళే దారిలో అండ్ అలానే త్రికోటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళే దారిలో మొత్తం కూడా చిలక జోష్యం చెప్పేవాళ్ళు కూర్చొని పిలుస్తూ ఉంటారనమాట, వచ్చి వినండి వినండి అనేసి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెప్పించుకోవచ్చు. మనం ఇప్పుడు ఆనందవల్లి అమ్మవారిని దర్శనం చేసుకొని పైకి వచ్చేసాం కదా అండి. ఈ శివలింగం ఎదురుగానే మరి మండపం ఉంటుంది, త్రికోటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవచ్చు. అండ్ అలానే ఇక్కడ మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు అభిషేకాలు జరుగుతూ ఉంటాయండి. మనం లోపల తీసుకెళ్ళి కూర్చోబెడతారు. ఒక సామూహికంగా జరుగుతుంటాయన్నమాట. ఆ మండపంలో కూర్చోడానికి సరిపడా ఒక 20 మెంబర్స్ 30 మెంబర్స్ వచ్చాక అందరినీ ఆ మండపంలో కూర్చోబెట్టి అందరూ తీసుకొచ్చినటువంటి పూజా ద్రవ్యాలు అవన్నీ కూడా, పాలన్నీ ఒక దాంట్లో, పెరుగు ఒక దాంట్లో, హనీ ఒక దాంట్లో, ఇలా అన్నీ తీసుకొనేసి స్వామివారికి అభిషేకం చేస్తారు. అభిషేకం కూడా చాలా బాగా జరుగుతుందండి. ఇక్కడ మా 4 మెంబర్స్కి వచ్చేసి 500 రూపీస్ టికెట్ తీసుకున్నారు అభిషేకానికి. అలా అభిషేకం చేసుకున్న తర్వాత మనకి ఆ పక్కనే పైకి మెట్లు ఉంటాయండి. పైన పెద్ద పుట్ట ఉంటుందన్నమాట. ఈ పుట్ట చుట్టూ తిరిగి పుట్టకు కూడా పూజలు చేస్తూ ఉంటారు. ఇక్కడ మనం ఏదైనా మొక్కుకుంటే జరుగుతుంది అనేసి నమ్మకం అన్నమాట. ఆ పుట్ట దగ్గర నుంచి మనకి ఇంకొక దారి అడవిలోకి ఉంటుందండి. ఆ దారి గుండానే మనము రుద్రశిఖరం మీద ఉన్నటువంటి పాత త్రికోటేశ్వర స్వామి ఆలయానికి చేరుకోవచ్చు. అక్కడ కొండ మీద కనిపిస్తున్నటువంటి చిన్న గుడే మనకి పాత కోటేశ్వర స్వామి గుడి అండి. అక్కడ దాకా అడవి మార్గం గుండా వెళ్తారు. ఘాట్ రోడ్ గుండా కిందకి వచ్చే టైంలో నేను మీకు ఇందాక చెప్పాను కదా అండి,
అమ్మవార్లు ముగ్గురు కూర్చున్నటువంటి చిన్న మండపం లాగా ఉంటుందనేసి అదే ఇదనమాట. అక్కడ నుంచి ఇంకొంచెం ముందుకి వచ్చేసాము అంటే మనం ఇందాక చూసినటువంటి పార్క్, అలానే వనవిహారి ఇవి అన్నీ కనిపిస్తాయండి. ఇక్కడ చిన్న టాయ్ ట్రైన్ కూడా ఉంటుంది. ఇవన్నీ కూడా మనం విజిట్ చేయొచ్చు. మనకి ఇక్కడ ఎంట్రీ టికెట్స్ ఉంటుందండి. ఇక్కడ మనకి ఎదురుగా కనిపించేది పార్క్ అనమాట, పిల్లలు ఆడుకోవడానికి. ఇక్కడ కొన్ని గేమ్స్ అవి ఉంటాయి, పిల్లలు ఇక్కడ ఆడుకోవచ్చు. అండ్ దాని ఎదురుగానే మనకి ఉండే వనవిహారి. ఇక్కడ చూడొచ్చు మీరు ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఎంట్రీ టికెట్ ఎలా ఉంటుంది ఏంటి అనేసి. ఇక్కడ ఒక చిన్న ఆఫీస్ లాగా ఉంటుందండి. మనం ఒక్కొక్క దానికి వెళ్ళడానికి మనకి బాలానందం, బోటింగ్, టాయ్ ట్రైన్, కెమెరాకి అయితే ఎంత, ఫోటో వీడియో షూట్స్ అయితే ఎంత, ఇలా మనకి టికెట్స్ ఉంటాయన్నమాట. మేమైతే వనవిహారికి తీసుకున్నాము టికెట్ తీసుకొని లోపలికి అయితే వచ్చేసామన్నమాట. మనకి లోపలికి రాగానే చాలా నెమళ్ళు ఉంటాయి ఇక్కడ. ఆడనెమళ్ళు, మగ నెమళ్ళు ఇలా అన్నీ ఉంటాయి. కోతులు ఉంటాయి, కుందేళ్ళు ఉంటాయి. అవన్నీ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. మనకి ఈ వనవిహారి పార్క్ లోపలనే కొంచెం ముందుకెళ్ళాక ఇలా పైకి వెళ్ళడానికి స్టెప్స్ ఉంటాయండి. ఇక్కడ పైకి వెళ్తే మనకి వ్యూ పాయింట్ లాగా ఉంటుందన్నమాట. మనం ఇప్పుడు ఏదైతే త్రికోటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవడానికి కొండనెక్కామో ఆ పైన ఉన్నటువంటి విగ్రహాలు, మధ్యలో ఉన్నటువంటి విష్ణుమూర్తి విగ్రహము, బ్రహ్మ విగ్రహము, ఇలా ఇవన్నీ కూడా మనకి ఇక్కడ నుంచి వ్యూ కనిపిస్తుంది. చుట్టుపక్కల కొండ చుట్టుపక్కల ప్రాంతాలు ఇవన్నీ కూడా వ్యూ ఇక్కడ నుంచి చూడొచ్చండి. చాలా బాగుంటుంది వ్యూ అయితే.
చూసారు కదండి త్రికోటేశ్వరం వనవిహారీలో ఉన్నటువంటి జంతువులని అండ్ అలానే త్రికోటేశ్వర స్వామిని. ఇప్పుడు మనమైతే ఇంట్రెస్ట్ ఉంటే వనవిహారీ ఎదురుగానే పార్క్ బోటింగ్ అవి ఉంటాయండి. వెదర్ని బట్టి వాటర్ని బట్టి అవి అవైలబుల్ ఉంటుంది. మనం ఇంట్రెస్ట్ ఉంటే చూసుకోవచ్చు. మేమైతే అక్కడ నుంచి బయలుదేరిపోయామన్నమాట. వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలానే మీ వాల్యుబుల్ సజెషన్స్ నాకు కామెంట్ సెక్షన్ ద్వారా తెలియచేయడం మాత్రం మర్చిపోకండి. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో సబ్స్క్రైబ్ చేయించి నా కంటెంట్కి సపోర్ట్ చేయండి. ఓం నమో భగవతే రుద్రాయ నమః. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. అంతవరకు నమస్కారం.